ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్‌లో ఈ లిస్ట్‌లో సింగిల్ డిజిట్ చూసాం కదా! ఈరోజు అందులోనే డబుల్ డిజిట్ చూద్దామనమాట. ఇది కూడా సేమ్ బిఫోర్ ప్రొసీజరే అండి. సేమ్ అలాగే ఉంటుందనమాట. బట్ సెపరేట్‌గా చేసి మళ్ళా మనం బ్యాలెన్సింగ్ మెథడ్ చేస్తామనమాట. ఎలా చేయాలో చూద్దామా? సో, 1 + 7 8, 8 + 3 11, 1 + 7 8, 8 + 3 11, 1 + 9 10, 0 + 8 8, 8 + 2 10, 0 + 7 7, 7 + 2 9, 9 + 2 1, 1 11, 11 + 5 6, 6 + 3 9, 9 + 9 18, 8 + 0 0, 0 + 9 + 0 8, 8 + 1 9. సో, ఎన్ని డాట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6. సో, 69 వచ్చింది రైట్ సైడ్. ఎవరికైనా ఇది కొత్తగా అనిపించినట్లయితే నేను కింద ఈ సింగిల్ డిజిట్ అనేది ఎలా యాడ్ చేయాలనేది వీడియో లింక్ ఇచ్చాననమాట. ఒకసారి అది ప్లే చేసి చూసారంటే ఎలా చేయాలనేది మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ యాడ్ చేద్దాం. 1 + 1 2, 2 + 2 4, 4 + 4 8, 8 + 6 14, 4 + 3 7, 7 + 1 8, 8 + 9 17, 7 + 2 9, 9 + 6 15, 5 + 7 12, 2 + 5 7, 7 + 5 12, 2 + 8 10, 0 + 7 7, 7 + 8 15. సో, లాస్ట్ డిజిట్ 5 ఎన్ని డాట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7. ఇక్కడ 75 ఇక్కడ 69 వచ్చింది కదా! మెయిన్ మీరు ఇక్కడే చూడాలనమాట. ఇక్కడ మనం బ్యాలెన్సింగ్ మెథడ్ చూస్తున్నాం. ఆల్రెడీ మనం ఏం చేసాము? బిఫోర్ వరకు కూడా మనకు అడిషన్స్ చేసేటప్పుడు మనం లెఫ్ట్ టు రైటే చేయాలి వేగేజ్ మ్యాథ్స్‌లో అన్నాం కదా! ఈ బ్యాలెన్సింగ్ మెథడ్‌లో మాత్రం మనం రైట్ టు లెఫ్ట్ చేస్తామనమాట. ఈ బార్ ఉంది కదా! దీన్ని మనం స్లాష్ కానీ, బార్ కానీ, ఆబ్లిక్ కానీ అంటామనమాట. సో, ఇది ఫస్ట్ ఏ కాలమ్‌కి ఆ కాలమ్ సెపరేట్‌గా డాట్ మెథడ్ యూజ్ చేసి రాసేస్తాం. ఇక్కడ ఒక 2 డిజిట్ నంబర్, ఇక్కడ ఒక 2 డిజిట్ నంబర్ వచ్చేస్తుంది కదా! ఇప్పుడు లాస్ట్ నుంచి 9ని యాజ్ ఇట్ ఈస్‌గా రాసేయండి. ఈ మిడిల్‌లో ఈ బార్‌కి ఇటు సైడ్ ఉన్నాయి 2 నంబర్స్‌ని యాడ్ చేయండి. 6 + 5 11 కాబట్టి ఇక్కడ 1 వచ్చి ఇక్కడ 1 ఉంటుందనమాట. 7 + 1 8 ఇది ఆన్సర్. అదే మనకిక్కడ నార్మల్ సింగిల్ డిజిట్ వస్తే డైరెక్ట్‌గా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చనమాట. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామనమాట. ఇవి నేను ఎంత ఫాస్ట్‌గా చేస్తానో చూపిస్తాను. 9 + 4 13, 3 + 6 6 + 1 7, 7 + 3 10, 8 + 6 14, 4 + 2 6, 6 + 8 14, 4 + 1 5, 5 + 4 9, 9 + 6 15, 5 + 2 7, 7 + 4 11, 1 + 6 6 + 6 12, ఇక్కడ 2 2 1 2 3 4 5 6 7, ఇక్కడ 72, ఇక్కడేమో 2 + 3 5, 5 + 6 11, 9 + 8 9, 9 + 4 13, 3 + 6 9, 9 + 5 14, 4 + 7 11, 1 + 1 2, 2 + 3 5 + 6 11, 1 + 5 6, 6 + 7 3, 3 + 1 4, 4 + 5 9, 9 + 1 10. సో, 0 1 2 3 4 5 6 7. 7 ఇక్కడ మనం యాడ్ చేసినప్పుడు 2, ఈ 2 యాడ్ చేస్తే 7, ఇదేమో 7 ఇలా వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ 6 + 9 15, 5 + 9 14, 4 + 4 8, 8 + 3 11, 1 + 9 10, 0 + 2 2, 2 + 5 7, 7 + 1 8, 8 + 7 15, 5 + 1 6, 6 + 4 10, 0 + 5 5, 5 + 8 2, 3 + 7 10, 0 + 2 2, 1 2 3 4 5 6 7 8. అండ్ అలాగే ఇటు సైడ్ చూస్తే 9 + 2 11, 1 + 2 3, 3 + 7 10, 0 + 7 7 + 5 12, 2 + 3 5, 5 + 3 8, 8 + 2 10, 0 + 6 6, 6 + 5 11, 1 + 2 3, 3 + 6 6 + 6 12, 2 + 4 6, 6 + 3 9, 1 2 3 4 5 6. సో, 69 ఇక్కడేమో 2 యాడ్ చేస్తాం. ఇవి 2 యాడ్ చేస్తే 17 అవుతుంది.